హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వీట్ హోమ్ స్టోరీస్. సో లంచ్ బాక్స్ కోసం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే టమోటా రైస్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూడండి. చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది. సో ఒక టమోటా, చిన్నుల్లిపాయ, అల్లము, కొంచెం కారం వేసుకొని పేస్ట్ చేసుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర, ఆవాలు, తర్వాత లవంగాలు, దాల్చిన చెక్క, కొంచెం జీడిపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక పచ్చిమిర్చి, చిన్నుల్లిపాయలు మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ దంచుకుంటున్నాను. ఆ పేస్ట్ని తాలింపులో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని పెట్టుకున్నాను నేను. సో అది వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో తర్వాత కరివేపాకు, ఒక 2 టమాటాలను చాలా చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. సో ఇప్పుడు కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసుకొని కలుపుకోవాలి. సో ఆ తర్వాత పసుపు, ధనియాల పౌడర్ వేసి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మెత్తగా మగ్గిపోయేంత వరకు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. సో ఇక్కడ ఒక క్లిప్ మిస్ అయింది. సో ఫస్ట్ మనం ఏదైతే ప్యూరీ చేసుకున్నాం కదా, టమోటా, గార్లిక్ వేసుకొని, సో ఆ ప్యూరీ మొత్తం వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. సో తర్వాత వచ్చేసి నేను తొందరగా అవడానికి వేడి నీళ్ళు వేసుకుంటున్నాను. సో ఒక గ్లాస్కు రైస్కి 1.5 గ్లాస్ వాటర్ పడతాయి. సో నేను రైస్ నానబెట్టుకున్నాను కాబట్టి నేను 1/2 గ్లాస్ మాత్రమే వేస్తాను. సో ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్. సో మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని బాయిల్ చేసుకున్న తర్వాత సో ముందుగా నానబెట్టుకున్న రైస్ మొత్తాన్ని ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుంటే మంచిగా కుక్ అవుతుంది. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. మీరు ఏ విధంగా టమోటా రైస్ ప్రిపేర్ చేస్తారో నాకు కామెంట్లో షేర్ చేయండి. చూడండి ఎంత మంచిగా కుక్ అయిందో టమోటా రైస్. సో పిల్లలకైతే చాలా ఇష్టంగా లంచ్ బాక్స్లలో తింటారు. సో ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.